రైట్ ఇక నేషనల్ అప్డేట్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన మంత్రివర్గ సహచరులు, అధికారులు, ఉద్యోగులు అధికార పర్యటనల సమయంలో హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలన్నారు. అలాగే బంధువుల్ని తమ వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దంటూ మంత్రులకు సూచించారు. అతిథి గృహాల్లోనే బస చేయాలన్న ఆదేశం ప్రభుత్వ అధికారులకు వర్తిస్తుందంటూ పేర్కొన్నారు. అధికారులు సమయానికి కార్యాలయాలకు రావాలని, మధ్యాహ్న భోజన విరామ సమయం 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలంటూ ఆదేశించారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ బ్రేక్ మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. కానీ కొందరు లంచ్ బ్రేక్ తర్వాత చాలా ఆలస్యంగా కార్యాలయాలకు వస్తుంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ 30 నిమిషాల మధ్యాహ్న భోజన విరామ సమయానికి కట్టుబడి ఉండాలంటూ నిర్దేశించారు. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ సీఎం చెప్పారు అని సదరు అధికారి వివరించారు. మరోవైపు కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు. ప్రతి కార్యాలయంలో సిటిజన్ చార్టర్ను అమలు చేయాలంటూ ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు నిర్దేశిత సమయానికి రావాలని, ఒకవేళ ఆలస్యంగా వస్తే అనుమతించబోమంటూ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. సీనియర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించినట్టు తెలిపారు. పని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. సిటిజన్ చార్టర్ను ప్రతి కార్యాలయంలో అమలు చేయాలని, 3 రోజులకు మించి ఏ ఒక్క దస్త్రమూ పెండింగ్లో ఉండొద్దని సీఎం ఆదేశించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల కోటా కింద కేటాయించే ప్రత్యేక సీట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేవీఎస్ కేటాయిస్తూ వస్తుంది. అయితే ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. కర్ణాటకలో సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఇప్పుడు మంత్రి ఈశ్వరప్ప మెడకు చుట్టుకుంటోంది. మంత్రి ఈశ్వరప్ప తనను 40% కమిషన్ అడిగారని, అది ఇవ్వలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేఎస్ ఈశ్వరప్ప విషయంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే బీజేపీ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మంత్రి ఈశ్వరప్పను పార్టీ నుంచి బహిష్కరిస్తారని జోరుగా ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇంతటి కీలక నిర్ణయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. పార్టీ నుంచి ఆయనను ఉద్వాసన పలకడం ఖాయమని కర్ణాటక బీజేపీ వర్గాలు తేల్చి చెప్తున్నాయి. తన మృతికి ఈశ్వరప్పే కారణమని, ఆయనను ఖచ్చితంగా శిక్షించాలని పార్టీ లేఖలో కోరారు. తన కోరికలన్నింటినీ చంపుకొని ఆత్మహత్యకు ఒడిగడుతున్నానని, తన కుటుంబ యోగక్షేమాలు ప్రధాని యడ్యూరప్ప, సీఎం చూసుకోవాలంటూ ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వాస్తవమేనని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అంతా సేకరించామని సీఎం పేర్కొన్నారు. ఈశ్వరప్ప రాజీనామా గురించి తమకేమీ తెలియదన్నారు. దేశంలో కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొంతకాలంగా 1000కి సమీపంలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 4,29,000 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,088 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.25% ఉంది. 1,081 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండడం గమనార్హం. 24 గంటల వ్యవధిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసుల సంఖ్య 10,870 లేదా 0.03% ఉంది.
రికవరీ రేటు 98.76%గా కొనసాగుతోంది. తాజాగా 15 లక్షల మందికి పైగా టీకా తీసుకోగా ఇప్పటి వరకు 186 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ సైన్యంపై పెట్టే ఖర్చును ఆర్థికంగా భారంగా భావించకూడదు అని అభిప్రాయపడ్డారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే. గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో నరవానే పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో సైన్యం బలంగా ఉన్నప్పుడే ఒక దేశం సురక్షితంగా ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన దేశం సైన్యంపై పెట్టే ఖర్చును ఆర్థికంగా భారంగా భావించకూడదు, ఒక పెట్టుబడిలా చూడాలి అంటూ నరవానే అన్నారు. దేశ భద్రత ప్రతి పౌరుడి మీద ఆధారపడి ఉంటుంది. అందరూ బాధ్యతగా ఉండాలి. వాట్సాప్లో వచ్చే తప్పుడు వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వాటిని ప్రచారం చేయకూడదు. కొన్నిసార్లు చిన్న వార్తలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. దీనివల్ల అంతిమంగా దేశమే నష్టపోతుంది అంటూ నరవానే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ సైన్యంలో మహిళల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు నరవానే. మహారాష్ట్ర మంత్రి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్పై చర్యలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను తాత్కాలికంగా ఈడీ అటాచ్ చేసినట్టు వెల్లడించింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో గోవాలో కాంపౌండ్, ముంబైలో సబర్బన్ కుర్లా పశ్చిమాన ఉంది. దీంతోపాటు ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న 148 ఎకరాల వ్యవసాయ భూమి, కుర్లాలో ఉన్న 3 ఫ్లాట్లు, బాంద్రా పశ్చిమంలో ఉన్న 2 రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన నవాబ్ మాలిక్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే బెయిల్ నుంచి తక్షణం విడుదల చేయాలంటూ మాలిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దావూద్ ఇబ్రహీంతో సంబంధాల ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసులో విచారించిన అనంతరం ఈడీ ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్ను అరెస్ట్ చేసింది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యాపై ఇంకా ఆంక్షల పరంపర కొనసాగుతూనే ఉంది. యుద్ధకాంక్షతో రగిలిపోతుందంటూ రష్యాపై ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఆయా దేశాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా భారత్కు చెందిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా అదే బాట పట్టింది. రష్యాలో తన ఐటీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగానే రష్యాలో ఐటీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టుగా ఇన్ఫోసిస్ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్పై లండన్లో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. కంపెనీ వ్యవహారకుల్లో ఒకరైన నారాయణమూర్తి కుమార్తెకు రష్యాలోని ఇన్ఫోసిస్లో పెద్ద ఎత్తున వాటాలున్నాయి. నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా ఉక్రెయిన్లో రష్యా దండయాత్రను బ్రిటన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్కు అండగా ఉన్నారు. ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తూ సంఘీభావం ప్రకటించారు. ఇటీవలే ఉక్రెయిన్ కూడా వెళ్లి వచ్చారు. అయితే నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ను రష్యాలో భార్య కంపెనీ ఇన్ఫోసిస్పై అక్కడి మీడియా పలు ప్రశ్నలు సంధించడంతో ఆయన అసహనానికి గురయ్యారు. తన భార్య కంపెనీతో తనకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనించిన బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఇన్ఫీ వివరణ ఇచ్చుకుంది. ఉక్రెయిన్లో తమ వ్యాపారం పెద్దగా లేదని, కేవలం $100 మిలియన్ వ్యాపారమేనంటూ వివరణ ఇచ్చుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీలన్నీ రష్యా నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ కూడా తన మనసు మార్చుకొని అల్లుడి రిషి సునాక్కు ఇబ్బందులు తేవద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ కార్పొరేట్లలో టాక్. రష్యా భారత్ సంబంధాలపై పాశ్చాత్య మీడియాతో పాటు అమెరికా అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు అవకాశం దొరికినప్పుడల్లా భారత్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. తాజాగా జయశంకర్ అమెరికా పర్యటనలో అక్కడి అధికారులతో ఈ విషయంపై జరిగిన చర్చలో గట్టి కౌంటర్ ఇచ్చారు. యూరోపియన్ దేశాలు మధ్యాహ్నం వేళ దిగుమతి చేసుకునే ఆయిల్ కంటే భారత్ అంతకంటే తక్కువ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుందంటూ బదిలిచ్చారు. దీంతో అక్కడి అధికారులు నోళ్లకు తాళాలు పడ్డాయి. దీనిపై మన మీడియాలో కానీ ఎక్కడా పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ భారత్ కార్పొరేట్లు మాత్రం శభాష్ జైశంకర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మధ్య సంబంధాలపై వెస్టర్న్ మీడియా, అమెరికా అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అద్భుతమైన సమాధానమిచ్చారంటూ పేటీఎం సీఈఓ విజయశేఖర్ శర్మ మెచ్చుకున్నారు. భారత వైఖరిని అంతర్జాతీయంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న జైశంకర్కి కావాల్సినంత ప్రచారం ఎందుకు లభించడం లేదంటూ ప్రశ్నించారు. శేఖర్ శర్మ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించారు ఎడిల్వైజ్ సీఈఓ రాధికా గుప్తా. విపత్కర పరిస్థితులను ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో చెప్పేందుకు ఈ సంభాషణ మాస్టర్ క్లాస్ అంటూ రాధికా గుప్తా కూడా అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత రష్యాతో భారత సంబంధాలపై అమెరికా మొదటి నుంచి ఆగ్రహంగా ఉంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శత్రుత్వానికి స్వయంగా అమెరికాయే కారణమై ఉండి కూడా నిత్యం ఇతర దేశాల వైపు తప్పులు నెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. రష్యాతో భారత్ రాసుకు పూసుకు తిరుగుతోందని పదే పదే విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్. అమెరికా మంత్రులతో ఇటీవలే జరిగిన 2+2 సమావేశంలో మంత్రి జైశంకర్ మాట్లాడుతూ కేవలం మధ్యాహ్నం వేళ యూరప్ దేశాలు రష్యా నుంచి ఎంత ఆయిల్ దిగుమతి చేసుకుంటాయో అంతకంటే తక్కువ ఆయిల్ని ఇండియా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుందంటూ కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా భారత్ యుద్ధానికి వ్యతిరేకమని, చర్చల ద్వారా ఇరు దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలంటూ ఇప్పటికే అనేక వేదికల మీద భారత్ తమ అభిప్రాయం చెప్పిందంటూ భారత వైఖరికి మరోసారి పునరుద్ఘాటించారు జైశంకర్. దీంతో జైశంకర్ను అమాంతం దేశంలోని కార్పొరేట్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 3 రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. వాయుగుండాలు, మేఘాలు ఏర్పడనున్నట్లు చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలో 40 డిగ్రీల సెల్సియస్కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త స్పందిస్తూ ఉష్ణోగ్రతల పెరుగుదల ముగిసిందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లలో వేడిగాలులు వీస్తాయన్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, గత 72 ఏళ్లలో ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారన్నారు. ఏప్రిల్ 9న గరిష్టంగా 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 13 రోజుల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. రాజస్థాన్లో ఏప్రిల్ 16 నాటికి హీట్ వేవ్ చూసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రైట్, ఇక వరల్డ్ న్యూస్ చూస్తే పాకిస్తాన్ ప్రధానిగా పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్కు నిజంగానే బ్యాడ్ టైం మొదలైంది. ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ FIA దర్యాప్తు మొదలుపెట్టింది. ప్రధానిగా ఉన్న సమయంలో తనకు కానుకగా వచ్చిన ఖరీదైన నెక్లెస్ను ఆ దేశ కోశాగారంలో భద్రపరచడానికి బదులు ఓ నగల వ్యాపారికి 18 కోట్లకు విక్రయించారన్న ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించినట్టు పాక్ మీడియా కథనాలు వెలువడ్డాయి. ప్రధానిగా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ బహుమతిగా అందుకున్న ఖరీదైన నెక్లెస్ను కోశాగారానికి పంపకుండా తన మాజీ ప్రత్యేక సహాయకుడైన జుల్ఫికర్ బుఖారీకి ఇవ్వగా అతడు దాన్ని లాహోర్లోని ఓ నగల వ్యాపారికి 18 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది.
ఈ ఆరోపణలపై దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించినట్టు కూడా తెలిపింది. అధికారంలో ఉన్నప్పుడు వచ్చే కానుకలకు సగం ధర చెల్లించి ఆయా నేతలు తమ వ్యక్తిగత గదుల్లో ఉంచుకోవచ్చు. కానీ ఇమ్రాన్ ఖాన్ కొన్ని లక్షలు మాత్రమే జాతీయ ఖజానాలో జమ చేశారని, అది చట్టవిరుద్ధమంటూ కథనాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ చట్టం ప్రకారం ప్రముఖుల నుంచి స్వీకరించే కానుకలు స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీలో భద్రపరచాలి. ఒకవేళ తిరిగి ఆ కానుకని సమర్పించలేకపోయినా, సగం ధరైనా చెల్లించకపోయినా చట్టవిరుద్ధ చర్యగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఖాన్ పదవి పోయి చికాకుగా ఉంటే తాజాగా కొత్త కేసు తలకు చుట్టుకోవడంతో తెగ బాధపడుతున్నారని పీటీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు గ్రూప్ G7 కాగా ఈ ఏడాది జూన్లో జర్మనీలోని బవారియాలో G7 దేశాల సదస్సు జరగనుంది. దీనికి భారత్కు ఆహ్వానం పంపడంపై జర్మనీ మల్లగుల్లాల పడుతోంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను భారత్ ఖండించకపోవడంతో G7 దేశాల సమావేశానికి భారత్కు ఆహ్వానం నిలిపివేయాలని భావించింది. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఎట్టకేలకు జర్మనీ స్పందించి భారత్కు ఆహ్వానం ఉంటుందని, భారత్తో పాటు పలు ఆఫ్రికా దేశాలను కూడా పిలవాలనే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. దీంతో మోదీకి G7 ఆహ్వానంపై కొనసాగిన సస్పెన్స్కు తెరపడింది. ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన G7 గ్రూపు సదస్సుకు భారత్కు ఈసారి ఆహ్వానం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పంపడంపై ఆతిథ్య జర్మనీ తీవ్రంగా మల్లగుల్లాలు పడుతుంది. ఈ సదస్సు బవారియాలో జూన్లో జరగనుంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ఖండించడానికి భారత్ అయిష్టత ప్రదర్శించడంపై జర్మనీ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు ఆహ్వానం పంపడంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనేందుకు సెనెగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయించింది. కానీ భారత్ను ఆహ్వానించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభానికి ముందు వరకు భారత్ పేరు ఆహ్వానితుల జాబితాలో ఉంది. అయినా ఇప్పటి వరకు నిర్ణయం మాత్రం వెలువడలేదు. రష్యాను మానవ హక్కుల కమిషన్ నుంచి బహిష్కరించే విషయంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్లో దాదాపు 50 దేశాలు పాల్గొనలేదు. వాటిలో భారత్ కూడా ఉండడంతో పాటు ఇప్పటి వరకు రష్యాపై ఎటువంటి ఆంక్షలను విధించలేదు భారత్. ఈ పరిణామాలతో జర్మనీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. జర్మనీ ప్రతినిధి స్టీఫెన్ హెబెస్ట్రీట్ మాట్లాడుతూ అతిథుల జాబితాకు త్వరలో తుదిరూపు ఇస్తామని వెల్లడించారు. రష్యాపై ఆంక్షల విషయంలో అంతర్జాతీయంగా వీలైనంత ఎక్కువ మంది భాగస్వాములు ఉండేలా చూసుకోవాలన్నది మా ఛాన్సలర్ అభిమతం. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారని వ్యాఖ్యానించారు స్టీఫెన్ హెబెస్ట్రీట్. ఉక్రెయిన్కు సాయం అందించడం, రష్యాపై ఆంక్షలు విధించడంలో G7 దేశాలు అందరికంటే ముందున్నాయి. మరోపక్క జర్మనీ ఇప్పటికే రష్యా నుంచి వచ్చే చమురు, గ్యాస్పై ఆధారపడటాన్ని ఉక్రెయిన్, పోలాండ్లు విమర్శించాయి. దేశీయంగా కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కోసారిగా చమురు సరఫరాలను రష్యా నుంచి నిలిపివేయలేమని గతంలో జర్మనీ తేల్చి చెప్పింది. ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన G7 గ్రూపు సదస్సుకు భారత్కు ఈసారి ఆహ్వానం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పంపడంపై ఆతిథ్య జర్మనీ తీవ్రంగా మల్లగుల్లాలు పడుతుంది. ఈ సదస్సు బవారియాలో జూన్లో జరగనుంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ఖండించడానికి భారత్ అయిష్టత ప్రదర్శించడంపై జర్మనీ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు ఆహ్వానం పంపడంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనేందుకు సెనెగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయించింది. కానీ భారత్ను ఆహ్వానించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభానికి ముందు వరకు భారత్ పేరు ఆహ్వానితుల జాబితాలో ఉంది. అయినా ఇప్పటి వరకు నిర్ణయం మాత్రం వెలువడలేదు. రష్యాను మానవ హక్కుల కమిషన్ నుంచి బహిష్కరించే విషయంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్లో దాదాపు 50 దేశాలు పాల్గొనలేదు. వాటిలో భారత్ కూడా ఉండడంతో పాటు ఇప్పటి వరకు రష్యాపై ఎటువంటి ఆంక్షలను విధించలేదు భారత్. ఈ పరిణామాలతో జర్మనీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. జర్మనీ ప్రతినిధి స్టీఫెన్ హెబెస్ట్రీట్ మాట్లాడుతూ అతిథుల జాబితాకు త్వరలో తుదిరూపు ఇస్తామని వెల్లడించారు. రష్యాపై ఆంక్షల విషయంలో అంతర్జాతీయంగా వీలైనంత ఎక్కువ మంది భాగస్వాములు ఉండేలా చూసుకోవాలన్నది మా ఛాన్సలర్ అభిమతం. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారని వ్యాఖ్యానించారు స్టీఫెన్ హెబెస్ట్రీట్.
ఉక్రెయిన్కు సాయం అందించడం, రష్యాపై ఆంక్షలు విధించడంలో G7 దేశాలు అందరికంటే ముందున్నాయి. మరోపక్క జర్మనీ ఇప్పటికే రష్యా నుంచి వచ్చే చమురు, గ్యాస్పై ఆధారపడటాన్ని ఉక్రెయిన్, పోలాండ్లు విమర్శించాయి. దేశీయంగా కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కోసారిగా చమురు సరఫరాలను రష్యా నుంచి నిలిపివేయలేమని గతంలో జర్మనీ తేల్చి చెప్పింది. ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన G7 గ్రూపు సదస్సుకు భారత్కు ఈసారి ఆహ్వానం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పంపడంపై ఆతిథ్య జర్మనీ తీవ్రంగా మల్లగుల్లాలు పడుతుంది. ఈ సదస్సు బవారియాలో జూన్లో జరగనుంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ఖండించడానికి భారత్ అయిష్టత ప్రదర్శించడంపై జర్మనీ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో భారత్కు ఆహ్వానం పంపడంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనేందుకు సెనెగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయించింది. కానీ భారత్ను ఆహ్వానించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభానికి ముందు వరకు భారత్ పేరు ఆహ్వానితుల జాబితాలో ఉంది. అయినా ఇప్పటి వరకు నిర్ణయం మాత్రం వెలువడలేదు. రష్యాను మానవ హక్కుల కమిషన్ నుంచి బహిష్కరించే విషయంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్లో దాదాపు 50 దేశాలు పాల్గొనలేదు. వాటిలో భారత్ కూడా ఉండడంతో పాటు ఇప్పటి వరకు రష్యాపై ఎటువంటి ఆంక్షలను విధించలేదు భారత్. ఈ పరిణామాలతో జర్మనీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. జర్మనీ ప్రతినిధి స్టీఫెన్ హెబెస్ట్రీట్ మాట్లాడుతూ అతిథుల జాబితాకు త్వరలో తుదిరూపు ఇస్తామని వెల్లడించారు. రష్యాపై ఆంక్షల విషయంలో అంతర్జాతీయంగా వీలైనంత ఎక్కువ మంది భాగస్వాములు ఉండేలా చూసుకోవాలన్నది మా ఛాన్సలర్ అభిమతం. ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారని వ్యాఖ్యానించారు స్టీఫెన్ హెబెస్ట్రీట్. ఉక్రెయిన్కు సాయం అందించడం, రష్యాపై ఆంక్షలు విధించడంలో G7 దేశాలు అందరికంటే ముందున్నాయి. మరోపక్క జర్మనీ ఇప్పటికే రష్యా నుంచి వచ్చే చమురు, గ్యాస్పై ఆధారపడటాన్ని ఉక్రెయిన్, పోలాండ్లు విమర్శించాయి. దేశీయంగా కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్కోసారిగా చమురు సరఫరాలను రష్యా నుంచి నిలిపివేయలేమని గతంలో జర్మనీ తేల్చి చెప్పింది. ఇక కరోనా వైరస్ విజృంభణతో చైనా నగరాలు వణికిపోతున్నాయి. వైరస్ కట్టడికి కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉధృతి అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు షాంఘైలోని భారత కాన్సులేట్ వెల్లడించింది. తూర్పు చైనా ప్రాంతంలో ఉన్న భారతీయులు అత్యవసర సేవల కోసం బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. అయితే వ్యక్తిగత సేవలను నిలిపివేస్తున్నప్పటికీ భారత పౌరులకు తమ సిబ్బంది రిమోట్ సేవలతో అందుబాటులో ఉంటారంటూ షాంఘైలోని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం షాంఘైలో 1000 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు సమాచారం. షాంఘైలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఒక్కరోజే అక్కడ 26,000 కేసులు నమోదైనట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇక వైరస్ కట్టడికి కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్న వేళ నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. అయితే స్థానిక అధికారుల సహాయంతో మన కుటుంబాలకు భారతీయ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు షాంఘైలోని భారత కాన్సులేట్ జనరల్ నందకుమార్ వెల్లడించారు. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నమస్తే.